ఏదో ఒక రూపంలో ఇలాంటి ఫార్మ్ షీట్స్ అయితే వస్తూ ఉంటాయి కదండీ! అదే అండి షర్ట్స్‌లో గాని కొత్తగా తెచ్చినప్పుడు లేదా ఏదైనా పార్సెల్స్ అలాంటివి డ్యామేజ్ కాకుండా ఉండడానికి ఇలాంటి ఫార్మ్ షీట్స్ అయితే మనకు వ్రాప్ చేసి పంపిస్తుంటారు కదండీ! వాటిని మనం పడేస్తూ ఉంటాము అక్కర్లేదని. అస్సలైతే పడేయకండి. ఈ విధంగా 3 రకాలుగా మనం రీయూజ్ చేసుకోవచ్చనమాట. చూడండి ఫస్ట్ ఐడియా ఈ విధంగా నేను ఆకు షేప్‌లో కట్ చేసుకొని తీసుకున్నానండి ఫార్మ్ షీట్‌ని. పైనైతే ఈ విధంగా నేను కలర్ అయితే అప్లై చేస్తున్నాను. పింక్ కలర్ అయితే. ఈ విధంగా అంతా టోటల్‌గా ఆరించుకున్నానండి. ఇప్పుడు ఒక బాటిల్ తీసుకొని ఈ విధంగా నేను పైనైతే ఈ విధంగా కట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు డబుల్ సైడ్ టేప్‌ని ఈ విధంగా 2గా కట్ చేసి ఈ విధంగా పైన మరియు కింద ఇలా టేప్‌నైతే సెట్ చేసి ఈ విధంగా పైనైతే రిమూవ్ చేసుకుంటున్నానండి. ఇప్పుడు ఆకులనైతే చుట్టూరున ఈ విధంగా సెట్ చేసుకుంటున్నానండి. పైన మరియు కింద ఈ విధంగా మిడిల్‌లో సెట్ చేసి చూడండి చక్కగా తయారు చేసుకున్న తర్వాత దీని మిడిల్‌లో అయితే రైస్ లైట్‌నైతే సెట్ చేస్తున్నానండి. ఆన్‌లైన్‌లో కూడా మనకు 6 పీసెస్ మనకు ₹100 పడుతుందండి. చాలా చీప్ అనమాట. ఈ విధంగా సెట్ చేసిన తర్వాత అంతే అండి చాలా కలర్‌ఫుల్ అయిన లైటింగ్ తామరపు తయారు చేసుకున్నామండి. దీని విధంగా మనం ఫెస్టివల్ టైమ్‌లో ఇలాంటి ఐడియాస్ తీస్తూ ఉంటాము. ఇంట్లోనే ఇంత కలర్‌ఫుల్‌గా తయారు చేసుకోవచ్చండి. ఫార్మ్ షీట్‌లో తప్పకుండా ట్రై చేయండి ఈ దివాళీకి. ఇప్పుడు సెకండ్ ఐడియా అండి. సేమ్ ఒక ఫార్మ్ షీట్ తీసుకున్నానండి. ఒక పెద్ద మూత తీసుకొని ఈ విధంగా నేను రౌండ్ షేప్‌లో అయితే కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ రౌండ్ షేప్‌ని చూడండి రౌండ్‌గా ఈ విధంగా నేను మిడిల్ వరకు కట్ చేసుకుంటున్నానండి. కట్ చేసిన తర్వాత మిడిల్ నుండి ఈ విధంగా నేను వ్రాప్ చేసుకుంటున్నానండి. అంటే ఈ విధంగా చుట్టుకుంటున్నాను. చక్కగా మనకు రోజ్ షేప్‌లో అయితే వచ్చిందండి. ఇదైతే మనకు రాకుండా ఉండడానికి ఈ విధంగా నేను దారం సహాయంతో స్టిచ్ అయితే వేసుకుంటున్నానండి. ఇలాగే కొన్ని రోజెస్ అయితే తయారు చేసుకున్నానండి. తయారు చేసుకున్న తర్వాత ఇక్కడైతే నేను ఒక వేస్ట్ అట్టముక్క తీసుకున్నానండి. దీనికైతే బ్లాక్ పెయింట్ అప్లై చేసి ఈ విధంగా ఆరించుకున్నాను. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ రోజెస్‌ని ఈ విధంగా ఫెవికాల్ సహాయంతో కొద్దిగా స్పేస్ ఇచ్చి అంటించుకుంటున్నానండి. సైడ్‌లో అయితే ఈ విధంగా నేను గోల్డ్ పెయింట్‌తో టచ్‌అప్ చేసుకుంటున్నానండి. దీన్ని మరింత అందంగా చేయడానికి రోజెస్‌కైతే కొమ్మలు వేసుకుంటున్నానండి. మిడిల్‌లో అయితే ఈ విధంగా రెడ్ పెయింట్ సహాయంతో గీతలైతే వేసుకుంటున్నానండి. చుట్టూ ఉన్న రోజెస్‌కి. అంతే ఏంటి చాలా సింపుల్‌గా ఈ విధంగా ఒక లుక్ అయిన వాల్ డెకర్ తయారు చేసుకున్నామండి. ఈ ఫార్మ్ షీట్‌తో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మూడవ ఐడియా అండి. సేమ్ ఈ విధంగా నేను ఆకు షేప్‌లో కట్ చేసుకొని తీసుకున్నానండి. ఇప్పుడు ఒక అట్టముక్క తీసుకునే విధంగా రౌండ్ షేప్‌లో అయితే కట్ చేసుకుంటున్నానండి. ఈ బౌల్‌నైతే ఉంచి అట్టముక్కని విధంగా రౌండ్ షేప్‌లో కట్ చేసిన తర్వాత మనం తయారు చేసుకున్న ఈ ఆకుల్ని విధంగా చుట్టూరున సెట్ చేసుకుంటున్నానండి. ఫెవికాల్ సహాయంతో ఇలా చుట్టూరున మనం సెట్ చేసి మిడిల్‌లో ఈ విధంగా నేను ఆకుల్ని సెట్ చేసుకుంటున్నానండి. దానికి గ్యాప్ ఇచ్చే విధంగా అంతా తయారు చేసుకొని మిడిల్‌లో అయితే ఖాళీగా ఉంది కాబట్టి ఫార్మ్ షీట్‌ని ఈ విధంగా రౌండ్ షేప్‌లో కట్ చేసుకున్నానండి. దీనైతే ఫెవికాల్ సహాయంతో అంటించుకున్నాను. ఆకులకైతే రెడ్ పెయింట్ అయితే అప్లై చేసుకుంటున్నానండి. మిడిల్‌లో అయితే యెల్లో పెయింట్ ఈ విధంగా అప్లై చేసి కొద్దిసేపు అయితే టోటల్‌గా ఆరించుకోవాలండి. ఆరించిన తర్వాత మిడిల్‌లో అయితే స్మైల్ ఎమోజి అయితే డ్రా చేసుకుంటున్నానండి. చూడ్డానికి చాలా కలర్‌ఫుల్‌గా ఉంటుంది. అచ్చం మనకు సన్‌ఫ్లవర్ లాగా ఉంటుందండి. మీకు నచ్చిన డ్రాయింగ్ కూడా వేసుకోవచ్చనమాట. ఇక డబుల్ సైడ్ టేప్ సహాయంతో వాల్ డెకర్ చేసుకోవడమే అండి. తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫార్మ్ షీట్‌లో మీకు ఏ ఐడియా బాగుందో ప్లీజ్ కామెంట్ చేసేయండి. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ అండ్ షేర్ చేసేయండి.